ప్లానింగ్ వాళ్ళ ట్రాఫిక్ లేకపోతే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయబోతూ ఉన్నారు. గతంలో కూడా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యంత వరకు కూడా మీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ నలభై రోజుల్లో నిర్వహిస్తారు. లేటెస్ట్గా డైరెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు బిల్ నెంబర్ 116 చూడండి. లేటెస్ట్గా కోర్టు వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కె శ్రీనివాసరావు గారు ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ 321 PS ఏలూరు, అలాగే కె శ్రీహరి గారు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వారు కూడా ఇక్కడ ఉన్నారు మన మధ్య. ఇవాళ అంశం ఏంటంటే మన గౌరవ రాష్ట్ర హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. దాని నంబరు 116/24. ఆ రిట్ కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర హైకోర్టు వారు. ఆ డైరెక్షన్స్ ఏంటంటే రోడ్ సేఫ్టీ గురించి, హెల్మెట్ ధరించి 2 వీలర్ వాహనం నడపడం దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మనకి యాక్సిడెంట్ జరగడం చూస్తూ ఉన్నాం. 80% ఇప్పుడు మీరు బ్యానర్లో కూడా చూస్తే ఏమవుతుందంటే 80% మరణాలు రోడ్ యాక్సిడెంట్ వచ్చేసి హెల్మెట్ ధరించినందుకే. మన దగ్గర ఉన్న రీసెంట్ లెక్కల స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే స్టాట్స్ ఏం చెప్తున్నాయంటే దగ్గర 3703 యాక్సిడెంట్స్ జరిగితే దాంట్లో యాక్సిడెంటల్ డెత్స్ వచ్చేసేసి 3042 వరకు కూడా హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది. మరి ఈ హెల్మెట్ లేకుండా చనిపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్ల వల్ల ఆ కుటుంబం అంతా కూడా, ఒకవేళ యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆ కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా నష్టానికి గురవుతుంది. అదేవిధంగా చదువుకున్న పిల్లలు కూడా, విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, ఆడపిల్లలు కానీ వాళ్ళు వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఆ నష్టాలు ఎంతవరకు ఉంటాయి అనే సంబంధించి ఈ విషయం మీద క్యాంపెయిన్స్ పెట్టమని, ప్రచారం చేయమని మన సమాజంలో అన్ని వర్గాల నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క యాక్సిడెంట్ డెత్స్ గురించి శిరస్త్రాణాలు ధరించాలని, హెల్మెట్ ధరించాలని అందరికీ తెలియపరచమని ఈ యొక్క మనకి డైరెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనుక మీరు చేయాల్సింది ఏంటంటే సాధ్యంత వరకు దీనికి ఇంపార్టెన్స్ని, అంటే ఇది ఎంత ముఖ్యమైనదో, ప్రజల మరణాలు అంటే ప్రజల యొక్క ప్రాణాలు హెల్మెట్ పెట్టుకోకపోతే విద్యార్థులకు కానీ ఎవరికైనా కానీ దీని యొక్క నష్టం ఎలా ఉంటుందో ఆ సంబంధిత కుటుంబానికి అనే విషయం మీరు ప్రజలకు తీసుకెళ్తారని చెప్పి మీకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనుక దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫోకస్ చేయండి. ఈ విషయాన్ని 2021 ప్రకారం రూల్స్ 167A ఏం చెప్తుందంటే ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో పోలీస్ వారు కానీ అలాగే ఆర్టీఓ గారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాసు, స్పీడ్ గన్స్, అదేవిధంగా బాడీ వేరబుల్ కెమెరాసు, డాష్ బోర్డ్ కెమెరాసు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయబోతూ ఉన్నారు. గతంలో కూడా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఇంకా మరికొద్ది వేగంగా ఇంకొద్దిగా టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యంత వరకు ఈ యొక్క హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వారు శాయశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీని సంబంధించి హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో డ్రైవ్ నిర్వహించబోతూ ఉన్నారు. దాంట్లో మరి ఫైన్లు కూడా కఠినంగా వేయబోతూ ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి, గమనించండి. అందరూ కూడా ఈ యొక్క హెల్మెట్ని ధరించాల్సిందిగా విజ్ఞప్తి. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల జరిగే మరణాల గురించి గౌరవ హైకోర్టు గారు ఉత్తర్వుల ప్రకారము బిల్లులో మనకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. దయచేసి ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో అందరూ రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించండి. హెల్మెట్లు ధరించడం వల్ల మన విలువైన ప్రాణాలను కాపాడుకుంటాం. సార్ చెప్పినట్లు, మన డిఎల్ఎస్ఏ సెక్రటరీ సార్ రత్నప్రసాద్ సార్ చెప్పినట్టు ఎవరైతే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మరణాల్లో 88%
యాక్సిడెంట్లో మా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటికి పెద్ద దిక్కైనటువంటి తండ్రి కానీ లేకపోతే తల్లి కానీ ఎవరైనా కోల్పోతే ఆ ఫ్యామిలీ అంతా రోడ్డున పడుతుంది. అదేవిధంగా విలువైన భవిష్యత్తు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే కాలేజ్ చదువుకునే పిల్లలు హెల్మెట్ లేకుండా స్పీడ్గా సైలెన్సర్లు తీసుకెళ్ళటం వల్ల పొల్యూషన్తో పాటు వాళ్ళ యొక్క విలువైన ప్రాణాలు కూడా గాల్లో పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఏలూరు పట్టణ ప్రజలు అందరినీ ఈ పత్రికాముఖంగా కోరేది ఏంటంటే, ఎవరైతే టూ వీలర్ రైడ్ చేస్తారో కంపల్సరీగా హెల్మెట్ ధరించండి. మీ యొక్క విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని కోరుతున్నాం. పట్టణంలో ప్రయాణించే ప్రతి పౌరుడు కూడా, టూ వీలర్తో ప్రయాణం చేసే ప్రతి పౌరుడు కూడా కంపల్సరీగా హెల్మెట్ అనేది ధరించాలి. రాబోయే రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మేము కలిసి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఎవరికైతే హెల్మెట్లు లేవో వాళ్ళకి కంపల్సరీగా కేసులు నమోదు చేయబడతాయని ఆ పత్రికా ముఖంగా మీకు మేము తెలియపరుస్తున్నాం.